స్టార్టప్ హబ్ గా ఎదుగుతోంది. తమిళనాడులో ఎక్కువగా సాఫ్ట్వేర్, సేల్స్ అండ్ మార్కెటింగ్, తయారీ, హార్డ్వేర్ అండ్ టెక్నాలజీ, ఆహారం, పానీయాల రంగాల్లో స్టార్టప్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు అమెరికాకు చెందిన పలు కీలక సంస్థలు చెన్నై వైపు దృష్టి సారిస్తూ ఉన్నాయి. తాజాగా ఈక్వినిక్స్ సంస్థ చెన్నైలోని పెద్ద డేటా సెంటర్ ను తెరిచింది. ఈ కేంద్రం ప్రత్యేకత ఏంటంటే డేటా సెంటర్ నిర్వహణ బాధ్యతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి అప్పగించారు. తమిళనాడు స్టార్టప్ హబ్గా ఎదుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి తమిళనాడులో 19,000కు పైగా స్టార్టప్లు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో 2.2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 200 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టిన అంకుర సంస్థలు 45 ఉండగా మొత్తం స్టార్టప్లు రాష్ట్రంలో 1.20 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వినూత్న స్టార్టప్లను ప్రారంభించేందుకు ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా 228 ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేశారు. 2021 నుంచి 24 మధ్య 8,593 అంకుర సంస్థలు ప్రారంభమయ్యాయి. సాఫ్ట్వేర్, సేల్స్ అండ్ మార్కెటింగ్, తయారీ, హార్డ్వేర్ అండ్ టెక్నాలజీ, ఆహారం, పానీయాల రంగాల్లో ఎక్కువ స్టార్టప్లు ఉన్నాయి. చెన్నైలో అత్యధికంగా 5,899 స్టార్టప్లుండగా ఆ తర్వాత స్థానంలో కోయంబత్తూరు, చెన్నై శివారు జిల్లాలైన చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం ఉన్నాయి. ఈ స్టార్టప్లు గత 3 ఏళ్ల కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో 15 నుంచి 21% ఉన్నట్లు గైడెన్స్ తమిళనాడు తెలిపింది. దీర్ఘకాలిక లక్ష్యాలతో డాష్బోర్డ్కు శ్రీకారం చుట్టినట్లు గైడెన్స్ తమిళనాడు వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో అంకుర సంస్థల సంఖ్యను భారీగా పెంచేందుకు ఉన్నత విద్యా సంస్థలను పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నామని తెలిపింది. తమిళనాడులో స్టార్టప్లను పెంచేందుకు పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఇన్నోవేషన్ టీఎస్ పేరుతో ప్రత్యేక స్టార్టప్ డాష్బోర్డును అందుబాటులోకి తెచ్చింది. ఐఐటి మద్రాస్ ఇంక్యుబేషన్ స్టార్టప్ వైనాస్ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రచారానికి నోడల్ సంస్థగా ఉన్న గైడెన్స్ తమిళనాడు సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. ఇది దేశంలోనే తొలి ప్రయత్నమని ప్రకటించాయి. తమిళనాడులో స్టార్టప్లు ఎలా వస్తున్నాయి, ఏ సహకారంతో వాటి సంఖ్య పెరుగుతుంది, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందినవి ఎన్నున్నాయి, ఎక్కువగా వృద్ధి ఏ రంగాల్లోని స్టార్టప్లలో ఉందని తదితర వివరాలు ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇక అమెరికాకు చెందిన పలు కీలక సంస్థలు చెన్నై వైపు దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఈక్వినిక్స్ సంస్థ చెన్నైలో పెద్ద డేటా సెంటర్ను తెరిచింది. తాజాగా చెన్నై డేటా కేంద్రాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఈ డేటా కేంద్రం గురించి చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇతర డేటా సెంటర్ కంపెనీలు సైతం చెన్నై వైపు చూసేలా దీని ప్రభావం కనిపిస్తుంది. యుఎస్లోని కాలిఫోర్నియా రెడ్వుడ్ సిటీకి చెందిన ఈక్వినిక్స్ సంస్థ తన తొలి అంతర్జాతీయ వ్యాపార మార్పిడి డేటా కేంద్రాన్ని చెన్నైలోని సిరుసేరి సెప్కాట్లో ప్రారంభించింది. మొత్తం 6 ఎకరాల్లో ఉన్న ఈ భవనానికి CN1గా నామకరణం చేశారు. ఈ కేంద్రం ప్రత్యేకత ఏంటంటే డేటా సెంటర్ నిర్వహణ బాధ్యతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి అప్పగించారు. వివిధ కంపెనీల నుంచి వచ్చే డేటాను ఈ సెంటర్లో స్టోర్ చేయడం, ఇబ్బందుల్ని గుర్తించడం, సంబంధిత కంపెనీ బాధ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడం, ఇలాంటివన్నీ ఏ సాంకేతికత చూసుకునేలా రూపొందించారు. చెన్నైలోని డేటా కేంద్రానికి ఇతర డేటా కేంద్రాలతో పోలిస్తే చాలా ప్రత్యేకత ఉంది. దేశ, విదేశీ సంస్థల డేటాను నిల్వ ఉంచేందుకు, వాటిని నిర్వహించేందుకు సర్వర్లను ఉంచే క్యాబినెట్లకు విశాల స్థలాన్ని ఇక్కడ కేటాయించారు. సుమారు 612 కోట్లతో నిర్మించిన ఈ డేటా కేంద్రాన్ని 6,250 క్యాబినెట్లు పట్టేంత సామర్థ్యంతో తీసుకొచ్చారు. తొలి విడతగా 800 క్యాబినెట్లను అందుబాటులో ఉంచారు. ఏసీల ఖర్చు తగ్గించేలా నేటి నిల్వల ద్వారా భవనాన్ని చల్లపరిచేందుకు ప్రత్యేకించి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో ఈ భవన నిర్మాణం జరిగింది. ఈక్విటిక్స్ సంస్థ ఇదివరకే ముంబైలో 3 డేటా కేంద్రాలను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 300 కంపెనీలతో కలిసి పనిచేస్తుంది. ఈక్వినిక్స్ సంస్థ 36 దేశాల్లో 77 రంగాల్లో 270 డేటా సెంటర్లతో పనిచేస్తుంది. అంతేకాదు అంతర్జాతీయంగా 5 ఇంటర్నెట్ ఎక్స్చేంజ్లు నిర్వహిస్తోంది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ లాంటి అగ్ర సంస్థలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవస్థ కోసం ఈక్విటిక్స్ $43 బిలియన్ పెట్టుబడిగా పెట్టింది. చెన్నైలో ఏర్పాటు చేసిన ఈ డేటా కేంద్రం విజయవంతమైన తర్వాత బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి నగరాల్లో డేటా సెంటర్లను తెరవాలని చూస్తోంది. మొత్తంగా చెన్నైలో ఈక్వినిక్స్ సంస్థ ఏర్పాటు చేసిన డేటా కేంద్రం పలు ప్రత్యేకతలను కలిగి ఉండడంతో ఇతర డేటా కేంద్రాలు సైతం దేనివైపే చూసేలా చేస్తోంది.
సంస్థ చెన్నైలోని తెరిచిన డేటా సెంటర్కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వివిధ కంపెనీల నుంచి వచ్చే డేటాను ఈ సెంటర్లో స్టోర్ చేయడం, ఇబ్బందుల్ని గుర్తించడం, సంబంధిత కంపెనీ బాధ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడం, ఇలాంటివన్నీ సాంకేతికత చూసుకునేలా రూపొందించారు. అందుకే ఇతర డేటా సెంటర్ కంపెనీలు సైతం చెన్నై వైపు చూసేలా దీని ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.